తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 47వ నెంబర్ లడ్డూ కౌంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంప్యూటర్ యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జరుగుతున్నారు. సునీల్, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? ఏం చెప్తున్నారు టీటీడీ అధికారులు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఏదైతే భక్తులకి ఇచ్చే కేంద్రమైనటువంటి లడ్డూ కౌంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముఖ్యంగా అక్కడ 47వ నంబర్ కౌంటర్ ఉన్నటువంటి ప్రాంతంలో లోపల ఉన్నటువంటి యూపీఎస్ లు అధిక వేడి కారణంగా ఒక్కసారిగా హీట్ తో అవి మంటలు చెలరేగిన పరిస్థితి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇవి మంటలు చెలరేగాయి అని చెప్పేసి అక్కడ సిబ్బంది అయితే తెలిసిన పరిస్థితి. అంటే ప్రధానంగా అవి తరచూ వాటిని పూర్తిగా సర్వీస్ చేస్తుంటారు, కానీ అవి సర్వీస్ చేయకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడ అంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఏదైతే తిరుపతి తిరుమలలో తరచూ జరుగుతున్నటువంటి ఘటనలతో భక్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే మొన్నే చూసాం తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఒకటైతే, ఈ రోజు మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి ఆలయంలో ఎంతమంది భక్తులు ఉంటారో అదే స్థాయిలో ఒక శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇచ్చేటువంటి లడ్డూ కౌంటర్ల ప్రాంతాల్లో ఉంటారు. అంటే మొత్తం మీద అంటే సుమారు 64 కౌంటర్లు ఉన్నటువంటి తిరుమల లడ్డూ కౌంటర్లు చూసుకున్నట్టు దానిలో ఈ 47వ కౌంటర్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అధికారులు ఇప్పటికీ టీటీడీ ఏం జరిగింది, ముఖ్యంగా దేని వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది అనే దాని మీద ఇప్పటికీ పూర్తి వివరణ ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. అంటే మరోవైపు భక్తులు ఒకే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తరచూ జరుగుతున్న సంఘటనలతో భక్తులు ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయాందోళనతో ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే అక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల కారణంగా ఇటు భక్తులు తిరుమలకి రావాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా లడ్డూ ప్రసాదానికి తీసుకునే ప్రాంతం అంటే ఏదైతే 47వ నంబర్ కౌంటర్ కి అతి పక్కనే పూర్తిగా భారీ స్థాయిలో క్యూ లైన్ లో ఉంటారు. ఎందుకంటే 300 రూపాయల దర్శనం కావచ్చు, ఉచిత దర్శనం టోకెన్లు వచ్చినటువంటి భక్తులు అదే కౌంటర్ల పక్క కౌంటర్లకే చేరుకుంటుంటారు. ఆ కౌంటర్ల పక్కనే ఇటువంటి షార్ట్ సర్క్యూట్ రావడంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడే ఉన్నటువంటి సిబ్బంది ఆ యూపీఎస్ అయితే అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిన ప్రాంతాన్ని అయితే వాళ్ళు పరిశీలించి అక్కడ మంటలను అయితే అదుపులోకి తెచ్చారు. కానీ ఇప్పటికీ టీటీడీ అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.